సువార్త 18వ అధ్యాయము 7వ వచనము, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వల్ల అభ్యంతరములు వస్తున్నాయో ఆ మనుషునికి శ్రమ. ఇది డబుల్ వార్నింగ్, ఇది డబుల్ హెచ్చరిక. ఇది చాలా ప్రమాదకరమైన మాట, భయంకరమైన మాట. ఓ టు యూ హూ కాజ్ అదర్స్ టు సిన్, ఓ టు యూ హూ అఫెండ్ అదర్స్, ఓ టు యూ. ఓ అంటే ఎంత భయంకరమైన మాట తెలుసా అండి? నీకు శ్రమ, శ్రమ అంటే వేదన, శ్రమ అంటే బాధ, ఏదో భయంకరమైనది, ప్రమాదకరమైనది నీకు సంభవిస్తుంది, చూసుకో అని చెప్తున్నాడు. అర్థమైందా? ఓ అంటే ఏంటి? నీకేదో ప్రమాదకరమైనది నీ దగ్గరికి వస్తుంది, ఏదో శ్రమ నీ దగ్గరికి వస్తుంది, లేకపోతే అపవాది నిన్ను దాడి చేయబోతున్నాడు. ఓ అంటూ యూ, శ్రమ అని చెప్తున్నాడు దేవుడు. ఎటువంటి మనుషులకి శ్రమ అంట? మొదటిగా లోకానికి శ్రమ. ఏంటది? అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా నిలబడుతూ విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉన్న ఈ లోకానికి శ్రమ అంట. ఇప్పుడు చూస్తుంటాం ఎన్నో ఇన్స్టిట్యూషన్స్. ఏం ఇన్స్టిట్యూషన్స్? హోమోసెక్షువాలిటీ ఇస్ ఫైన్, హోమోసెక్షువాలిటీ చేసినా పర్వాలేదు, వీ విల్ అదంతా కూడా ఏంటి? దోస్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్. సంస్థలు ఏంటి? నువ్వు ఎంత పాపం చేసినా పర్వాలేదు, ఇది న్యాచురల్ రిలేషన్షిప్స్ కాకపోయినా పర్వాలేదు, లేకపోతే నువ్వు అబార్షన్స్ చేసుకున్నా పర్వాలేదు, ఈ హాస్పిటల్కి రా, నీకు అబార్షన్ చేస్తాము. టెలింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ హూ యాక్సెప్ట్ సిన్ ఆర్ హూ ఎంకరేజ్ సిన్, హూ ఏం చేస్తారంటే పర్వాలేదు అని కాంప్రమైజ్ అయ్యే ఇటువంటి సంస్థలకి శ్రమ అంట. అటువంటి ప్రభుత్వాలకి శ్రమ. అది దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు రోజున అందరికీ వస్తుంది. ఈ లోకానికి శ్రమ, ఆ సంస్థలకి శ్రమ. ఏవైతే బిడ్డల్ని చంపినా, గర్భంలో ఉండగానే చంపినా పర్వాలేదు అని అంటున్న వారికి శ్రమ అని అంటున్నాడు దేవుడు. ఈ పాడైపోయిన దేశాలకి, పాడైపోయిన లోకానికి శ్రమ. ఏదైతే ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితే పొర్నోగ్రఫీ సైట్స్ ఉంటాయి చూడండి, అటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ శ్రమ. సెక్స్ ట్రాఫికింగ్కి శ్రమ, మోహానికి ఏంటి, అడల్టరీకి, వ్యభిచారాన్ని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తున్న వీటన్నిటికీ, వీరందరికీ కూడా శ్రమ, శ్రమ, శ్రమ. ఓ అంటూ యూ అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం అనుకుంటాము భలే ఫేమస్ అయిపోయారు వీళ్ళు. ఎక్కడ చూసిన సినిమాలో చూస్తుంటాం కదా, దేహాన్ని అమ్ముకోవడము, దేహాన్ని చూపించడము, దేహాలు బట్టి మనుషుల్ని తప్పుదారిలో ప్రేరేపించడము, పాపాన్ని చేయమని ఆ బలవంతం చేయటము, ఆ దృశ్యాలు బట్టి, వారు చేసే కార్యాలు బట్టి అవి చూస్తూ మనుషులు ఏమైపోతున్నారు? మాయలో పడిపోతున్నారు, పాపానికి ప్రేరేపించబడుతున్నారు. ఎందుకు ఇన్ని రేప్ కేసెస్? ఎందుకు ఇంత దౌర్జన్యం? ఎందుకు ఇంత వ్యభిచారము? ఎందుకు వ్యభిచారం అంటే చూడ, టీవీలో కనపడే ఆ స్త్రీ చూడు, నా భార్య ఇంత చండాలంగా ఉంది, నా భార్య ఎందుకు ఇంత అందహీనంగా ఉంది అని ఎప్పుడు చూసినా ఆ స్త్రీని ఈ స్త్రీతోటి పోలుస్తూ వ్యభిచారంలోకి వెళ్ళటం. పొర్నోగ్రఫీ సైట్స్, సెక్స్ ట్రాఫికింగ్. చిన్నలు లేరు, పెద్దలు లేరు, అందరినీ సమానంగా, చిన్న పిల్లల్ని పాపంలో నడిపిస్తూ వారి ఆ చైల్డ్హుడ్ని వారి నుండి తీసివేస్తున్నారండి. ఇవన్నీ ఏంటి? లోకానికి శ్రమ. త్వరలో రాబోతున్న ఆ లోకానికి అటువంటి పాపాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడు చూస్తున్న ఆఫీసెస్లో, కంపెనీస్లో, ఐటీస్లో ఎంత భయంకరమైన విచ్చలవిడి పాపము, విచ్చలవిడిగా జీవించడము, విచ్చలవిడిగా బ్రతకటము, లెక్కప్ప చెప్పకుండా భార్య కలిగి, భర్త కలిగి, లేకపోతే ఇంకా వివాహం కానివారు ఎంతమంది అని కౌంట్ లేదంటే ఎంతమంది పడితే వారితో. ఎక్కడ అప్పుడు మన పాత కాలంలో మేము 80s కాదు 90s 2000sలో విచ్చలవిడిగా విజృంభించింది ఎయిడ్స్. ఇప్పుడు మరలా ఐటీ కంపెనీస్లో విజృంభిస్తుందంట. ఎందుకు అనంటే విచ్చలవిడి జీవితము, పాపపు జీవితము, నో బౌండరీస్. ఒక డాక్టర్ చెప్తూ వచ్చారు, ఎంతో మంది కపుల్స్ వచ్చి మాకు అబార్షన్ చేస్తారా అని అడుగుతున్నారంటే ఎందుకు? బికాజ్ నో బౌండరీస్. రాజీ పడిపోవడము, కాంప్రమైజ్డ్ లైఫ్. ఎప్పుడు చూసిన పాపము, 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 ఎక్కడ చూసిన పాపమే. అటువంటి వారికి శ్రమ అని దేవుడు అంటున్నాడు. శ్రమ. ఎవరైతే పాపాన్ని అంగీకరిస్తారో, పాపము చేస్తారో, ఎవరైతే పాపము చూస్తారో వారందరికీ శ్రమ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త ఇప్పుడు చదివిన వాక్యమే, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వల్ల అభ్యంతరం వస్తుందో ఆ మనుషునికి శ్రమ అంట. అర్థమైందండి?
అందరి వల్ల వస్తుంది టెంప్టేషన్స్, మనుషుల వల్ల వస్తుంది టెంప్టేషన్స్, కానీ ఎవరి వల్ల అది వస్తుందో చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. మీ వల్ల ఎవరైనా పాపంలో పడుతున్నారా? మీరు ధరించే వస్త్రాలు బట్టి ఎవరైనా పాపంలో పడుతున్నారా? మీరు చూసే లుక్స్ బట్టి ఎవరైనా పాపంలో పడుతున్నారా? మీరు మాట్లాడే మాటలు బట్టి ఎవరైనా పాపంలో పడుతున్నారా? ఎవరి వల్ల అభ్యంతరం కలుగుతుందో వారికి శ్రమ అంట. ఇఫ్ యూ ఆర్ ద రూట్ కాజ్ ఫర్ అదర్ పీపుల్ టు ఫాల్ ఇన్ టు సిన్, బీ కేర్ఫుల్, యూ ఆర్ ఇన్ ఫర్ అ బిగ్ ట్రబుల్. దేవుడు అటువంటి వారిని మెచ్చాడండి. దేవుడు సృష్టించినప్పుడు దేవదూతల్ని సృష్టించాడు, దేవదూతల్ని చేస్తాడు. మిఖాయేల్ని యుద్ధం ఆడటానికి సృష్టించాడు. మిఖాయేలు యుద్ధం ఆడతాడు, గాబ్రియేలు వార్తల్ని ప్రకటిస్తాడు. హీఈస్ అ మెసెంజర్. అండ్ లూసిఫర్ వచ్చి ఆరాధికుడు. ఈ ముగ్గురు దూతలకి వివిధమైన బాధ్యతలు. ఇందాక చెప్పినట్టు మిఖాయేలు అంతా యుద్ధం ఆడటానికి, గాబ్రియేల్ అంతా కూడా వార్తల్ని ప్రకటించడానికి, అదే రీతిగా లూసిఫర్ వచ్చి దేవుని ఆరాధించే ఆరాధికుడు. అయితే చూద్దాము యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనంలో, దేవుని తోటయగు ఏదెనిలో నీ ఉంటివి. అదంతా అక్కర్లేదు, ఇది ఒక్కటి చదవండి. అమూల్య రత్నముతోటి బంగారంతోటి నువ్వు అలంకరించబడ్డావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమయ్యారు. ఏంటండి? ఆయన దేహమంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్ అంట. లూసిఫర్ దేహం అంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్ అంట. యెహెజ్కేలు గ్రంథం చదవండి, ఎలాగ పడ్డాడో తెలుస్తాడు. ఓ తేజో నక్షత్రమా, అక్కడి నుండి నువ్వు ఎలాగ పడ్డావు అని ఉంటుంది కదా యెషయా గ్రంథంలో కూడా. అదే రీతిగా ఈ లూసిఫర్ని చూసినట్లయితే తన దేహం అంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన అంటే ఒక మంచి సౌండ్, ఆయన కొంచెం ఏది చేసినా మంచి బ్యూటిఫుల్ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేది. ఆయన అనుకున్నాడు, నా బట్టే కదా ఈ ఆలయం అంతా, లేకపోతే దేవుని రాజ్యం అంతా, పరలోకం అంతా కూడా నా బట్టే కదా ఇంత బ్యూటిఫుల్గా సౌండ్ అవుతుంది, నా బట్టే కదా దేవునికి మహిమ వస్తుంది, నా బట్టే కదా దేవునికి మహిమ వస్తుంది. మొదట్లో మనసులో స్టార్ట్ అయింది, మనసులో తిరగబడ్డాడు, మనసులో గర్వం వచ్చింది. గర్వం బట్టి ఏమనుకున్నాడు? నేను దేవునిలా ఉందాము అనుకున్నాడు. చూద్దాము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలు. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి గదా. మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుందునని నువ్వు మనసులో మనస్సులో అనుకున్నాడంట. ఏమని అనుకున్నాడంట? మహోన్నతునితో నేను సమానంగా ఉంటానని. ఇదే నేను మొదట్లో అన్నాను చూడండి, హ్యూమిలిటీ ఈజ్ ఈక్వల్ టు గ్రేట్నెస్. ఇఫ్ యు ఆర్ హంబుల్, గాడ్ విల్ ట్రీట్ యూ యాజ్ అ గ్రేట్ చైల్డ్. పరలోక రాజ్యంలో చిన్న పిల్లల వంటి వారిదంట. కావాలని మనుషుల్ని లాగుతూ ఆకర్షిస్తూ, కావాలని ఇతరుల్ని పాపానికి ప్రేరేపిస్తూ, ఇతరుల్ని తిరుగుబాటుకి ప్రేరేపిస్తూ మీరున్నట్లయితే యు బెటర్ నాట్ బి ద కాజ్ ఆఫ్ కాజింగ్ అదర్ పీపుల్ టు సిన్. యు బెటర్ నాట్ బి. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్లయితే అడగండి, పశ్చాత్తాపం అడగండి, పశ్చాత్తాపడండి దేవుని సన్నిధిలో. అతిక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోము అన్న మాట ఎంత భయంకరమైన మాట ప్రభు. నీ నామంలో పరిచర్య చేశాం కదా, నీ నామంలో ఈ కార్యం చేస్తాం కదా, నీ నామంలో అంత చేస్తాం కదా, చారిటీ చేస్తాం కదా, నీ నామంలో దశం భాగాలు ఇచ్చాం కదా, కానుకలు ఇచ్చాం, ఇవన్నీ నువ్వు అడగవు కదా ప్రభు. ఆ హృదయాన్ని శుద్ధీకరించయ్యా, ఆ మనసుని శుద్ధీకరించయ్యా. వాషెస్ లార్డ్, వాషెస్ లార్డ్, క్లెన్సెస్ లార్డ్. లోపటి నుండి బయటికి, ఇన్సైడ్ అవుట్ లార్డ్, వాషెస్ అండ్ క్లెన్సెస్ లార్డ్. ప్యూరిఫైయర్స్ లార్డ్, ప్యూరిఫైయర్స్ లార్డ్. అది అగ్నిలో కాల్చివేయాల్సి వచ్చిన, అగ్నిలో ఉండాల్సి వచ్చిన మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నామయ్యా. నీ అగ్ని పరీక్షలో మేము నిలబడే వారికి ఉండటానికి సహాయం చేయి. మా ఆలోచనని మార్చు, మా ప్రయారిటీస్ని మార్చు. ఎంతసేపు నేను కాదు ప్రభా, నేను చావాలయ్యా. నీవు మహిమపరచబడాలయ్యా, నీవు కనపరచబడాలయ్యా.
నా మాటలో నా క్రియలో నిజంగా తనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పాలి ప్రభా. లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన చాడీలు, లోకానుసారమైన క్రియలు నాలో నుండి విడుదల దయచే, విడిపించు. అంత్య దినాల్లో ఉన్నామని గ్రహిస్తూ సిద్ధపడే సంఘంగా, సిద్ధపడే వధువుగా మమ్మల్ని చే ప్రభా. విన్న ప్రతి ఒక్క హృదయంలో నీ మంటను రగిలింపజే ప్రభు. పాపాన్ని హేట్ చేయాలయ్యా, పాపాన్ని ద్వేషించాలయ్యా, పాపాన్ని త్రోసివేయాలయ్యా, పాపాన్ని కాల కిందేసి తొక్కాలి ప్రభా. నాకు వద్దు ఇంకెటువంటి జీవితం వద్దు, నాకు వద్దు ఇటువంటి పాపపు బ్రతుకు వద్దని నీ కొరకు ధైర్యంగా నిలబడాలి ప్రభా. పరిశుద్ధంగా నిలబడాలయ్యా, కల్మషం లేని వారుగా నిలబడాలయ్యా. ఈ లోకపు క్రియలపై నుండి మా మనసు తీసివే ప్రభా. It's not about how famous we are. It's not about how recognized we are. It's not about how many people recognize us or how famous we are in this world. What if you say that you do not know us, Lord? That's the worst. వద్దు ప్రభా. ఈ లోకపు మెప్పులేని ఆటంకంగా ఉంటే మెప్పులు వద్దు ప్రభా. ప్రఖ్యాతి వద్దు ప్రభా, ఫేమ్ వద్దు ప్రభా, ఫాలోవర్స్ వద్దు ప్రభా, ఇవన్నీ వద్దు ప్రభా. నువ్వు కావాలి యేసయ్య, నువ్వు కావాలి ప్రభా. ఏదున్నా ఏది లేకపోయినా నువ్వు కావాలయ్యా. You are the most important person in my life, Lord. All that matters is, are you pleased with me? All that matters is, am I living a holy life? All that matters is, నీ రాజ్యంలో మేము ఎత్తబడతామా అని మా అందరి హృదయంలో నీ కన్విక్షన్, నీ ఒప్పుకోలు కలిగించి, ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ప్రతి హృదయాన్ని పగలగొట్టు ప్రభా. బండ హృదయాన్ని పగలగొట్టు ప్రభా. కరిగించు ప్రభా, కరిగించాయా, కరిగించాయా. నీ ఆత్మకార్యము జరిగించు, కొనసాగించు. మమ్మల్ని పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా మార్చమని ఈ వాక్యాన్ని నీవే ఫలింపజే. ప్రతి ఒక్క హృదయాలు ముద్రించు. నీ కార్యము సఫలపరచమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.